ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా. నేను ఒక మాట చెప్పనా. అడవిలో ఒక పులిపిల్ల దొరికిందంట. ఆ తల్లి ఆ చలిలో అది వణుకుతూ ఉందని జాలిపడి ఇంటికి తీసుకొచ్చి దానికి స్నానం చేపించి రోజు పాలు పట్టించి దానితో ఆడుతూ పాడుతూ ఉంది. ఇది పులితో కలిసి ఉంటే దాని స్వభావం ఏమిటంటే ఇతరులను ఏటాడి తినే స్వభావం. అదే దీని స్వభావం తెలీదు దీనికి కాబట్టి ఇది మనుషులతో ఉండటం వల్ల అది ఒకరి మీద ఆధారపడి దాని ఆహారం తీసుకుంటుంది. నిజమే కదా. ఈ మాటకు అర్థం ఏమిటో తెలుసా? నీవు సంఘంలో కలిసి ఉన్నావంటే నీ యొక్క శక్తి సామర్థ్యత నీకు తెలుస్తుంది. నీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఎంత శక్తివంతుడో నీకు అర్థమవుతుంది. అలాంటి దేవుణ్ణి కలిగి ఉండి కూడా శ్రమ నీకు వచ్చిందని కృంగిపోతున్నావా? నువ్వు కలిగి ఉన్న శ్రమను చూసి వేదన పడుతున్నావా? నీ దేవుడు ఎటువంటి శ్రమనైనా తీసివేయగల సమర్థుడని నీకు తెలుసు కూడా నువ్వు లోకంలోను లోక పరిస్థితిలోను నీ భక్తిలోను దిగజారిపోవటం వల్ల ఆయన శక్తి సామర్థ్యత గుర్తెరగలేని దానిగా అయిపోతున్నావు. సంఘంతో నువ్వు ఉంటే నీ శక్తి అధికము చేయగల శక్తివంతుడున్నాడని నువ్వు గుర్తించగలుగుతావు. సరేనా మరి?